హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ మనకి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి సిబిఎస్ఈ సిలబస్ 9th నుంచి 10th అప్గ్రేడ్ అయ్యి కొత్త టెక్స్ట్ బుక్స్ రావడం జరిగింది. అందులో భాగంగానే ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి లెసన్ గురించి మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు అదే ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి సెకండ్ పోయం, ఇంతకుముందు వీడియోలో డస్ట్ ఆఫ్ స్నో అనే పోయం గురించి మనం చెప్పుకున్నాం. అదే పోయిట్ రాబర్ట్ ఫ్రాస్ట్ రచించినటువంటి ఇంకొక పోయం ఉంది మనకి, ఫైర్ అండ్ ఐస్. ఆ పోయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు వీడియోలో డస్ట్ ఆఫ్ స్నో పోయం డిస్కస్ చేసుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం, రాబర్ట్ ఫ్రాస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని నేచర్ పోయిట్ అని చెప్పేసి పిలుస్తారని. ఎక్కువగా నేచర్కి సంబంధించినటువంటి, అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలని థీమ్గా తీసుకొని ఆయన పోయమ్స్ రాయటం జరుగుతుందని మనం చెప్పుకున్నాం. సేమ్ అదే పోయిట్ రాసినటువంటి పోయం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి ఫైర్ అండ్ ఐస్. ఒకసారి పోయం చూస్తే, సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, సమ్ సే ఇన్ ఐస్. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్, ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్, ఐ థింక్ ఐ న్యూ ఎనఫ్ ఆఫ్ హేట్ టు సే దట్ ఫర్ డిస్ట్రక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫైస్. మరొకసారి, సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, సమ్ సే ఇన్ ఐస్. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్, ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్, ఐ థింక్ ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్ టు సే దట్ ఫర్ డిస్ట్రక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫైస్. ఇది మనకి రాబర్ట్ ఫ్రాస్ట్ రాసినటువంటి పోయము. ఇక మనం పోయం యొక్క మీనింగ్ ఒకసారి చూద్దాం. ఒకసారి పోయం యొక్క మీనింగ్ చూస్తే, ఇన్ ద ఫైర్ అండ్ ఐస్, ఇన్ ద ఫైర్ అండ్ ఐస్ పోయం ద పోయిట్ ఇనీషియల్లీ మీన్స్ ప్రైమర్లీ, ప్రాథమికంగా, సైడ్స్ విత్ ద పీపుల్ హూ సే దట్ ద వరల్డ్ విల్ బీ డిస్ట్రాయిడ్ బై ఫైర్ బికాస్ ఆఫ్ ద డిజైర్స్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. ఈ పోయంలో పోయిట్ అయినటువంటి రాబర్ట్ ఫ్రాస్ట్ ఒక విషయం డిస్కస్ చేస్తున్నాడు. ఏంటంటే, ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మాట అంటూ ఉంటారు. ఏంటంటే, ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది ఏదో ఒక రోజున డిస్ట్రాయ్ అయిపోతుంది. డిస్ట్రాయ్ అయిపోవడం అంటే నాశనం అయిపోవటము. ఎందువల్ల అంటే ఫైర్, బికాజ్ ఆఫ్ ఫైర్, మంటల వల్ల, నిప్పు వల్ల అని చెప్పేసి. ఆ నిప్పు అంటే హ్యూమన్ ఎమోషన్స్, మనుషుల్లో కలిగేటటువంటి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ కావచ్చు, వాళ్ళకి ఉన్నటువంటి అమితమైనటువంటి డిజైర్స్, కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికల వల్ల ఏదో ఒక రోజు ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది డిస్ట్రాయ్ అయిపోతుందని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. బట్ కానీ ఆఫ్టర్ ఏ సెకండ్ థాట్, అందరూ అలా అనుకుంటూ ఉంటే మనకు పోయిట్ ఇక్కడ ఆయనకి ఉన్నటువంటి రెండో ఆలోచనలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ సేస్ దట్ ఐస్ ఈజ్ ఈక్వల్లీ క్యాపబుల్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ద వరల్డ్ ఇఫ్ ఇట్ ఈజ్ టు డై ట్వైస్. ఆయన ఇంకొక విషయం చెప్తున్నాడు. కేవలం అందరూ మంట గురించే మాట్లాడుతూ ఉంటారు. ఏమని, ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఏదో ఒక రోజు మంట వల్ల అది డిస్ట్రాయ్ అయిపోతుందని చెప్పేసి. కానీ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్, ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. ఎవరైతే మంట వల్ల ఈ ప్రపంచం డిస్ట్రాయ్ అయిపోతుంది అంటున్నారో, నాకు తెలిసినంత వరకు కేవలం ఒక మంట వల్ల కాదు, ఐస్ వల్ల కూడా అని చెప్పేసి చెప్తున్నాడు. ద పోయిట్ ఇంప్లైస్ దట్ విత్ ద ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ బోత్ ఫైర్ అండ్ ఐస్. తను ఏం చెప్తున్నాడంటే, ర్యాపిడ్గా పెరిగిపోతున్నటువంటి, గ్రోత్ మీన్స్ పెరుగుదల, పెరిగిపోతున్నటువంటి ఫైర్ అండ్ ఐస్ బోత్, ఈ రెండు ఏవైతే ఉన్నాయో దానివల్ల ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నియర్ బై ఎయిదర్ ఆఫ్ దమ్. ఈ ప్రపంచానికి ముగింపు ఏదైతే ఉందో ఈ రెండిట్లో ఏదో ఒక దాని వల్ల ప్రపంచం అనేది ముగిసిపోతుంది. కేవలం ఒక ఫైర్ వల్ల లేకపోతే కేవలం ఒక ఐస్ వల్ల కాదు, ఈ రెండు ఏవైతే ఉన్నాయవి అవి విపరీతంగా పెరిగిపోవటం వల్ల ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ రెండిట్లో ఒక దాని వల్ల ప్రపంచం ముగిసిపోతుంది. ద పోయం ఎక్స్ప్రెసెస్ ద ఐడియా దట్ హ్యూమన్ ఎమోషన్స్ హ్యావ్ ఇమ్మెన్స్ పవర్ ఓవర్ ఇండివిజువల్స్. ఈ పోయం మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నటువంటి ఈ పోయం ఏదైతే ఉందో ఫైర్ అండ్ ఐస్ ఎక్స్ప్రెసెస్, వెల్లడి చేస్తుంది ఒక ఆలోచన. ఏంటంటే, మనుషుల్లో ఉన్నటువంటి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, అమితమైనటువంటి డిజైర్స్, కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ రెండింటికి మించినటువంటి పవర్ కలిగి ఉన్నవి. ఐస్ కావచ్చు, ఫైర్ కావచ్చు, వీటికి మించినటువంటి పవర్ కలిగి ఉన్నది. వితౌట్ కంట్రోల్ దీస్ ఎమోషన్స్. సో ఎప్పుడైతే మనుషులు వీటిని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారో, ఎప్పుడైతే వీటిని వాళ్ళ యొక్క నియంత్రణలో ఉంచుకోలేకుండా ఉంటారో, కెన్ లీడ్ టు, అది మనకి దారి తీస్తుంది. దేనికి దారి తీస్తుందంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్,
అంటే మనంతట మనమే ప్రపంచాన్ని నాశనం చేసుకోవడానికి అండ్ కయాస్. కయాస్ మీన్స్ గందరగోళము అంటాము. గందరగోళము అంటే మనుషులందరూ చనిపోయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్నే మనం కయాస్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. సో అలాంటి పరిస్థితికి మనం దారి తీస్తాము మనంతట మనమే అని చెప్పేసి. ఎప్పుడైతే మనిషి ఈ యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ని తన యొక్క కంట్రోల్లో ఉంచుకోకుండా ఉండిపోతాడో అలాంటి పరిస్థితి దాటినప్పుడు కెన్ లీడ్ టు అది దారి తీస్తుంది సెల్ఫ్ డిస్ట్రక్షన్ అండ్ కయాస్. అంటే స్వయం కృతాపరాధం అని చెప్పేసి అంటాం. మనంతట మనమే చేసుకోవడం అనమాట. అలాంటి దానికి దారి తీస్తుంది అని చెప్పేసి. సో ఈ విధంగా పోయిట్ రాబోయే రోజుల్లో ఏదో ఒక దాని వల్ల ఎయిదర్ ఫైర్ ఆర్ ఐస్ ఈ రెండిట్లో ఏదో ఒక దాని వల్ల ఖచ్చితంగా ప్రపంచం అనేది ఎండ్ అయిపోతుంది. కొంతమంది ఫైర్ వల్ల అంటున్నారు కానీ నాకు తెలిసినంత వరకు ఈ రెండిట్లో ఏదో ఒక దాని వల్ల ప్రపంచం ఖచ్చితంగా ఎండ్ అయిపోతుంది. ఆ ఎండ్ అయిపోవడానికి కారణం మనిషి మాత్రమే. ఎప్పటి వరకు అయితే మనిషి తన యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే పెరిగిపోతున్నటువంటి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క హ్యూమన్ ఎమోషన్స్ కనుక కంట్రోల్లో ఉంచుకోలేకపోతే ఖచ్చితంగా సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది అని చెప్పేసి మనకి ఈ యొక్క ఫైర్ అండ్ ఐస్ పోయంలో రాబర్ట్ ఫాస్ట్ సవివరంగా వివరిస్తూ ఉన్నారు. ఇది మనకి ఫైర్ అండ్ ఐస్ అనే పోయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.